హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, డ్రాయింగ్ నేర్చుకోవడానికి కొన్ని బేసిక్ ఫార్మ్స్ ఉంటాయి. నేను 3 వీడియోస్ లో అవి చూపించాను. సో ఈ వీడియోలో జామెట్రికల్ షేప్స్ అనేవి ఉంటాయి. అవి కూడా మన డ్రాయింగ్ నేర్చుకోవడానికి బేసిక్ ఫార్మ్స్ గా ఉపయోగపడతాయి. సో జామెట్రికల్ ఫార్మ్స్ మీరు గాని ట్రై చేస్తే చాలా డ్రాయింగ్ వచ్చినట్టే. ఒక ఆబ్జెక్ట్ గీయాలంటే ఆ షేప్స్ చాలా యూజ్ అవుతాయి. ఈ వీడియోలో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఒక బాక్స్ ని ఎలా డ్రా చేయొచ్చు అనేది ఈ వీడియోలో వివరించాను. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు ఇమ్మీడియట్లీ నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బేసిక్ డ్రాయింగ్ చేయడానికి జామెట్రికల్ షేప్స్ అనేవి చాలా మనకు ప్రముఖ పాత్ర పోషిస్తాయని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఒక ఆబ్జెక్టు లేదా స్టిల్ లైఫ్స్ ఏదైనా డ్రా చేయాలి, మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి జామెట్రికల్ షేప్స్. సో జామెట్రికల్ షేప్స్ అనేవి జనరల్గా సర్కిల్, సిలిండర్, స్క్వేర్, రెక్టాంగిల్, సో ట్రయాంగిల్, ఇలా రకరకాల షేప్స్ అనేవి ఉంటాయి. ఈ షేప్స్లోంచి మనం పిక్చర్స్ని డ్రా చేయొచ్చు. సో ఇవి బేసిక్ ఫార్మ్స్ కాబట్టి ఈ బేసిక్ ఫామ్ని మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇక్కడ నేను ఒక మ్యాథ్స్ బాక్స్ని తీసుకున్నాను. ఈ మ్యాథ్ బాక్స్ అనేది ఒక బాక్స్ అనుకోండి, మీరు ఇది మ్యాథ్స్ బాక్స్ అయితే అనుకోవద్దు. సో ఈ బాక్స్ని మనం జామెట్రికల్ షేప్ అని అన్నాను కాబట్టి జామెట్రికల్ షేప్లో దీన్ని పర్ఫెక్ట్గా 3Dలా ఎలా డ్రా చేయొచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ నేను మీకు టాప్ కనిపిస్తున్న ఒక లైన్ తీసుకున్నాను. సో సెకండ్ లైను ఇటువైపు ఉంది. సో ఈ సెకండ్ లైన్ని యావరేజ్గా ఎంత ఉందో అలా తీసుకోవాలి. ఇలా మెజర్మెంట్స్ తీసుకోకూడదు అని చెప్తున్నాను నేను. ఎందుకంటే మెజర్మెంట్స్ తీసుకొని చేస్తే సబ్జెక్టు రాదు. యావరేజ్గా మనం కళ్ళతో చూసి దానిని యావరేజ్గా తీసుకోవాలి. అలాగే ఆ సైడ్ యాంగిల్ ఉంది కదా, దాన్ని ఒక లైన్ తీసుకున్నాను. సో అది సైడ్ యాంగిల్ వచ్చింది. ఇప్పుడు మనకి టాప్ వచ్చింది, సైడ్ యాంగిల్ వచ్చింది. సో మరి ఇది 3Dలా ఎలా చూపిస్తాం అంటే అప్పుడు మీరు పేపర్ని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని క్రాస్ లైన్స్ అనేది పెట్టుకోవాలి. అది ఎక్కడ పెట్టుకోవాలనేది కూడా ఐడియా ఉండాలి. జస్ట్ నేను చూడండి క్రాస్ లైన్ తీసుకున్నాను, కొంచెం లైన్ని పొడిగించుకున్నాను. సో క్రాస్ లైన్ పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు టాప్ వచ్చింది. సో మరి ఈ సైడ్ ఉన్న యాంగిల్ని ఎలా డ్రా చేయాలి అంటే మనం అటువైపుకి క్రాస్ లైన్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఇటువైపుకి క్రాస్ లైన్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి బాక్స్ షేప్ అనేది కొంచెం కనిపిస్తుంది. సో అలా కనిపించింది. ఇప్పుడు మనకి సైడ్ వచ్చింది. మరి ఇటువైపుది ఎలా వస్తుంది, అది కూడా ఒక లైను తీసుకోవాలి. సో ఒక లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఆ లైన్ని కరెక్ట్గా యాంగిల్ మిస్ కాకుండా కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ మనం టచ్ చేసి గీసేసేయాలి. సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా మనకి బాక్స్ అయితే వచ్చేసింది. సో ఇలా వితౌట్ స్కేల్ యూజ్ చేయకుండా డ్రా చేయాలి. సో డ్రాయింగ్ అనేది మీకు జామెట్రికల్ అని అన్నాను కాబట్టి మరి జామెట్రికల్కి చాలామంది స్కేల్ యూజ్ చేస్తారు. అలా చేయొద్దు. సో ఇలా ఫ్రీ హ్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ బాక్స్ని మ్యాథ్స్ బాక్స్ అనుకున్నాం కదా, సో దీన్ని ఇప్పుడు జస్ట్ నార్మల్గా డెవలప్ చేద్దాం. సో సైడ్ అయితే మనకి ఫైర్ అవ్వడానికి ఆప్షన్ ఉంటుంది కాబట్టి అది నేను జస్ట్ అప్లై చేస్తున్నాను. సో ఇలా క్రాస్ లైన్స్, ఇది హ్యాచింగ్ అంటారు. అలా మీరు మీకు షేడింగ్లో ఈ టెక్నిక్ చెప్తాను. సో ఇలా మనం పర్ఫెక్ట్గా ఒక సింపుల్ థింగ్ని తీసుకొని డెవలప్ చేయొచ్చు. సో డ్రాయింగ్ అనేది రాకపోవడం అంటూ ఏముండదు. కాకపోతే దాన్ని ఎలా గీయాలి అని తెలిసి ఉండాలి. సో ఈ ట్రిక్స్ కానీ ఈ టిప్స్ కానీ మీరు ఫాలో అయ్యారంటే తప్పకుండా మీరు బాగా చేయగలుగుతారు. సో మీకు చూపించడానికి నేను ఏంటంటే డార్క్గా చేస్తున్నాను.
సో చూడండి, మనకి ఫస్ట్ బాక్స్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ దాన్ని లైట్ డార్క్, ఎందుకంటే బాక్స్ని ఏదైతే మనం చూస్తున్నామో అది బాక్స్ అనుకోమన్నాను కదా. సో ఆ బాక్స్ని మనం చూస్తున్నాం కాబట్టి మనకు అది అలాగే ఉంటే అలాగే దాన్ని ట్రై చేయండి. అది మ్యాచ్ బాక్స్ కావచ్చు, ఇంకా ఏదైనా బాక్స్ కావచ్చు, ఇంకేదైనా ఆబ్జెక్ట్ కావచ్చు, ఏదైనా తీసుకోండి. మీరు ఒక బుక్ తీసుకోండి, ఒక స్టీల్ గ్లాస్ తీసుకోండి, ఒక స్పూన్ తీసుకోండి, మీ ఇంట్లో ఉన్న నాన్ లివింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నావో ఏదైనా తీసుకోండి. ఫస్ట్ షేప్స్ని ట్రై చేయండి. తర్వాత అది స్టీల్, ఇత్తడి, మట్టి అనేది తర్వాతది. ఫస్ట్ మనకి షేప్స్ గీయడం రావాలి, అది జామెట్రికల్ షేప్స్. సో ట్రై చేయాలి. ఎప్పుడైనా కూడా రావట్లేదని ఫీల్ కావద్దు. సో జస్ట్ నేను ఐడియా కోసం ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటో మనది బాక్స్ రావాలి, అదే మీకు చూపించాను నేను. ఇక డిజైనింగ్ అనేది మన ఇష్టం, అది చేయొచ్చా చేయకూడదు అనేది. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి పక్కన ఉన్న మ్యాచ్ బాక్స్ వచ్చేసింది. సో ఇలా సింపుల్గా ట్రై చేయొచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ లైటింగ్ పడుతుంది, ఆ లైటింగ్ ఎటు పడుతుంది ఏంటి అని. ఇప్పుడు అటువైపు సన్ ఉందనుకోండి, లైట్ ఇలా పడుతుంది, పడినప్పుడు షాడో ఎటు వస్తుంది. సో షాడో అనేది మనం 3D చూపించాలి కాబట్టి ఆ 3D కోసం షాడోని అప్లై చేస్తున్నాను నేను. సో పెన్సిల్ని కూడా మనం చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. జనరల్గా ఏంటంటే ఇందులో మీకు టిప్ ఏంటంటే, ఒక పెన్సిల్ని మీరు డ్రాయింగ్ చేసేటప్పుడు 45 degreesలో పట్టుకోవాలి. సో 45 degreesలో పట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది మీకు. సో ఎలా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో 45 degreesలో పట్టుకొని నెక్స్ట్ సబ్జెక్టులోకి వెళ్తాను నేను, అది చూపించిన తర్వాత. సో ఇలా సింపుల్గా మనం టెన్షన్ పడకుండా, డ్రాయింగ్ రాదు అని అనుకోకుండా మీరు ట్రై చేస్తే తప్పకుండా మీరు మంచి ఆర్టిస్ట్ అవుతారు. సో నేర్చుకోండి, సబ్జెక్ట్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. ఆర్టిస్ట్ అవ్వాలన్న కోరిక, మీకు డ్రాయింగ్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలన్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. సో ఫాలో అవ్వండి నా వీడియోస్ని. సో ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పినప్పటికీ మన ఫైనల్ టార్గెట్ డ్రాయింగ్ అనేది రావాలి. సో ఎవరు ఎలా చెప్పినా మీ టార్గెట్ని రీచ్ అవ్వండి. సో సింపుల్గా ఎవరు చెప్తున్నారు, హార్డ్గా ఉందా, సింపుల్గా ఉందా, ఇటువంటి టెక్నిక్స్ మీరు ఫాలో అవ్వండి. అలాగే ఈ జామెట్రికల్ షేప్స్ అనేవి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మీకు డ్రాయింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో బేసిక్ వీడియోస్ ఆల్రెడీ 3 వీడియోస్ వచ్చాయి, ఇదొక బేసిక్ వీడియో. సో వీటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత రిజల్ట్స్ వస్తాయి. సో సింపుల్గా చెప్పాలి అంటే ఆర్ట్కి సీక్రెట్ అంటూ ఏముండదు. మీరు ప్రాక్టీస్ డైలీ మీ లైఫ్లో ఎక్కువ ప్రాక్టీస్, డైలీ 1 hour 2 hours టైం తీసుకోండి. ఈ జామెట్రికల్ షేప్స్ని ట్రై చేయండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఓవెల్, సర్కిల్స్, తర్వాత జామెట్రికల్ షేప్స్ అన్నీ కూడా ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.